మేడం వెబ్ ట్రైలర్ వచ్చినప్పటి నుండి నాకు నెగిటివ్ వైబ్ స్టార్ట్ అయిపోయాయి. డిస్కషన్స్లోని బ్రేక్ డౌన్ వీడియోలోనే చెప్పేశాను. కానీ రిలీజ్కి ముందు హైప్ బాగా డౌన్ అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ అందరూ చూడకుండానే మోర్బియస్ తోటి కంపేర్ చేయడం కూడా జరుగుతుంది. అంటే మనం ఏదైనా ఫిల్మ్ చూడకుండా జడ్జ్ చేయలేం, కంపేర్ కూడా చేయలేం. సో ఒకసారి చూడాలి, అందులో మ్యాటర్ ఏముందో క్లారిటీగా చూసి చూసిన తర్వాత మీకు చెప్పాలి. సో అందువల్ల థియేటర్స్కి వెళ్ళడం జరిగింది ఈ ఫిల్మ్కి. ముందుగా అసలు మెయిన్ మ్యాటర్ ఏంటి, మనకి క్యాసాండ్రా వెబ్ యొక్క ఒరిజిన్ చూపిస్తారు అండ్ ఆమె ఆ ఒక ముగ్గురు స్పైడర్ ఉమెన్స్ని కాపాడడం. సో ఆ స్టోరీ ఉంటుంది. సో ఇక స్టోరీ ఎలా ఉన్నా సింపుల్గా, అంటే చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా చెప్పే స్టోరీ టెల్లింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎంగేజింగ్గా ఎంటర్టైన్మెంట్గా ఒక పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ జరిగింది అనుకోండి, అదొక పర్ఫెక్ట్ వర్క్. అంటే వర్క్ అయినట్టు, కమర్షియల్గా లేదంటే క్రిటికల్గా. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నా రియాక్షన్ ఏంటి చెప్పేస్తాను. స్టార్టింగ్ ఆ 1973 టైం లైన్ నుండి స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అదంతా కూడా క్యాసాండ్రా వెబ్ యొక్క ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ ఎలా ఉంటుంది తెలుసు, ఒక హాలీవుడ్ ఫిల్మ్ చూసిన వైబ్ అయితే రాదు. షార్ట్ ఫిల్మ్ చూసినట్టు, అంటే ఇది ఒక ఫ్యాన్ తీసిన షార్ట్ ఫిల్మ్ అంతా లో క్వాలిటీలో అనిపిస్తుంది. కెమెరా కానీ ఆ సీన్ కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఇలా అంటే అలా అయిపోద్ది సింపుల్గా. వర్స్ట్ ప్రొసీడింగ్స్ ఆఫ్ కోర్స్, కానీ తర్వాత నుండి 2003 టైం లైన్. అంటే అప్పుడు మనకి క్లారిటీగా అర్థమైపోతుంది సోనీ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ముందే తెలిసిపోయింది. అంటే రిలీజ్కి ముందే చెప్పేశారు ట్రైలర్ అప్పుడే. పీటర్ పార్కర్ టైం లైన్ కన్నా ముందుగానే కొన్ని ఈవెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి దాని గురించి, క్యాసాండ్రా వెబ్ ఒరిజిన్ అన్నట్టు. సో అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. తర్వాత నుండి వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఒక సినిమాని 2 అవర్స్ లేదంటే 2 hours 30 minutes వరకు మేము చెప్పాలనుకునే స్టోరీని రాసుకోవాలి. అంటే ఒరిజిన్ ఫిల్మ్ అంటే జస్ట్ ఒక గంట లేదంటే ఒక గంటన్నర ఈ విధంగా డిజైన్ చేస్తేనే సేఫ్ అని చెప్పి ఎలా అనుకున్నారో నాకు అర్థం కావట్లేదు. వేనమ్ వెర్స్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం అదనమాట. డ్యూరేషన్ చాలా తక్కువగా పెట్టేసి ఫాస్ట్గా స్టోరీ చెప్పేద్దాం అనుకోవడం. ఎందుకంటే సింపుల్ ఒరిజిన్ కదా, ఒక షార్ట్ వెర్షన్లో చెప్పేద్దాం అన్నట్టు. దాని బదులు మరి మూవీ తీయడం ఎందుకు, ఒక వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్ చూస్తే సరిపోద్ది కదా. సో ఇక్కడ కూడా మెయిన్ జరిగిన తప్పు అదే అనమాట. స్టోరీ టెలింగ్ స్క్రీన్ ప్లే అంతా కూడా మనకి స్టార్టింగ్ అంటే ఫాస్ట్గా అయిపోతుండే ప్రొసీడింగ్స్, ఇలా వస్తే అలా అయిపోతుంటాయి. అవేమి కూడా కనీసం ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనే ఫీల్ కలిగిస్తాయి అనమాట ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా. సో అది అక్కడ పక్కన పెట్టదు. అంటే అసలు ఏం జరిగింది ఇక్కడ, ఈమెకి యాక్సిడెంట్ ద్వారా పవర్స్ వచ్చాయి, అది మనం రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. అంటే ట్రైలర్ చూసినప్పుడు ఎలా అనిపించింది, కొంతమంది బ్రో ఫైనల్ డెస్టినేషన్ వైబ్స్ వస్తున్నాయి అన్నారు. నిజంగా వైబ్స్ని వాడుకోవచ్చు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని, అన్ప్రెడిక్టబుల్ ఎలిమెంట్స్ని. అంటే ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్లోని అన్ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే తోటి ఎంగేజింగ్గా వెళ్ళింది అనుకోండి, అదే అక్కడ మంచిగా వర్క్ అయినట్టు. కానీ దాన్ని అక్కడ వాడుకోలేదు. ఆ ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా ఫాస్ట్గా మూవ్ చేసేస్తారు. సరే, రిమైనర్ స్పైడర్ ఉమెన్ ముగ్గురు క్యారెక్టర్స్ వస్తుంటాయి కదా, వాళ్ళకి సంబంధించి స్కోపే లేదు. నిన్న ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం. సిడ్నీ స్విన్నీ శాలరీ ఈ ఫిలిం గురించి జస్ట్ 5.3 crore తీసుకుంది. హాలీవుడ్ యాక్టర్స్ కదా, బాగా పాపులర్ అవుతుంది కదా, 5 కోట్లు ఏంటి అంటే $650K ఇచ్చారు ఏంటి అనుకున్నాను. సినిమా చూసిన తర్వాత అదే ఎక్కువలే. అసలు ఈ సినిమాకి శాలరీ ఇవ్వడం ఎక్కువ, ఎందుకంటే అక్కడ చేయాల్సిన పని ఏమీ లేదు గైస్. అంటే ఆ ముగ్గురు స్పైడర్ ఉమెన్ క్యారెక్టర్స్ కానీ అసలు ఫిల్మ్లో ఉన్నాయా అనే ఫీల్ కూడా కొన్నిసార్లు రాదు. అంటే వాళ్ళ క్యారెక్టర్స్ అంటే ఇంట్రొడక్షన్ చేసినప్పుడు వాళ్ళకంటూ ఒక స్కోప్ ఉండాలి కదా. అసలు ఏంటి ఆ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ మ్యాటర్ ఏంటి అని ఏదో సింపుల్గా ఒక డిస్కషన్స్లో చెప్పేస్తారు మొత్తం ఆ ఒరిజిన్స్ అంతా కూడా. అంతే సింపుల్గా మనకు అక్కడితో అయిపోద్ది. అండ్ అసలు మనకి పోస్టర్స్లోని ట్రైలర్స్లో చూపించింది వేరు. సేమ్ తమ్నైల్లో పెట్టినట్టు మొన్న ఆర్కేల్కి జరిగినట్టే మరొకసారి జరిగింది. అదేంటి, క్లిక్ బైట్ అనమాట. పోస్టర్స్లోని ట్రైలర్స్లోని చూపించింది ఒకటి, లోపల సినిమాలో ఉన్నది ఒకటి. సో ఈ విధంగా ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వడమో లేదంటే వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ వాళ్ళ టేకింగ్ అని ఆ వర్క్ ఫెయిల్ అవ్వడం మాత్రమే కాదు, మోసం చేసినట్టు అనమాట. ఇలా ఖచ్చితంగా బయటకు రాగానే ఆడియన్స్ బాగా డిసప్పాయింట్ అయిపోతారు. అరే ఏంట్రా మమ్మల్ని ఇలా రిపప్పులు చేసావు అని. అంటే లైక్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు సినిమాని వర్త్ వాచ్బులా లేదంటే కాదా అంటే, అసలు థియేటర్స్ కాదు ఓటీటీ కాదు చూడాల్సిన అవసరం లేదు. వెనమ్ వెర్స్ అనే పేరుతోటి ఒక యూనివర్స్ అని చెప్పి ఫ్రాంచైజీలు అని చెప్పి ఇలా కంటిన్యూషన్ తప్ప అస్సలు అక్కర్లేదు. సింపుల్గా ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో లేదంటే రీక్యాప్ వీడియోని చూసేసి తర్వాత ఫిలిం చూసుకోవచ్చు. ఒకవేళ బాగుంటే అప్కమింగ్గా క్రేవన్ ది హంటర్ వస్తుంది, బాబోయ్ అదొక ఒరిజిన్ అనమాట, మళ్ళీ తేడా కొడుతుంది సోనీ మీద. మినిమం ఈసారి గట్టిగా ప్రూవ్ చేసుకోవాలి. అది కూడా ఒక హాఫ్ బేక్డ్గా ఉందనుకోండి, ఇలాంటి రాడ్ ఫిలిమ్స్ తర్వాత ఆ పాటికి అక్కడ పడుతుంది అనమాట. ఆ విధంగా సూపర్ హీరో పాటికి అవుతుంది తప్ప ఇక్కడ కంప్లీట్గా సూపర్ హీరో వర్క్ వల్ల అంటే ఆ ఫిల్మ్స్ వల్ల ఆ కంటెంట్ వల్ల ఆడియన్స్కి బోర్ కొట్టి ఫాటిక్ అయితే కాదు. వీళ్ళు కావాలని ఆ పేరుని యూజ్ చేసుకుని ఒక దరిద్రాన్ని మొహాన పడేసినట్టు. అంటే వాళ్ళు స్టూడియోలో చూస్తున్నప్పుడు సినిమా రిలీజ్ చేస్తున్నారు రేపు, ఏంటి సినిమాలో ఏముంది, ఇది ఎందుకు రిలీజ్ చేయాలి, ఆపేసి ఒక వెబ్ సిరీస్ ఎపిసోడ్గా రిలీజ్ చేద్దామని చెప్పి వాళ్ళకు కూడా లేదా. అసలు 80 millions ప్రొడక్షన్ బడ్జెట్లో కూడా అసలు ఏంటి, యాక్టర్ శాలరీస్ కూడా చాలా తక్కువ ఇచ్చారు. డకోటా జాన్సన్కి కూడా జస్ట్ 5 million ఇచ్చారు. మరి ఏం ఖర్చు పెట్టారో తెలియట్లేదు. కెమెరా క్వాలిటీ కానీ ఆ సెట్స్ కానీ ఏం కూడా క్వాలిటీగా లేవు అసలు. టైం లైన్ 1973 2003 ఆ టైం లైన్లో వచ్చిన సినిమా లాగా ఉంది క్వాలిటీ. ఇక ఫైనల్గా ఈ ఫిలింకి నేను ఇచ్చే రేటింగ్ ఈ 3.5 కూడా. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫిల్మ్ చూడాలంటే తలుపు తీయండిరా బాబోయ్ పారిపోవాలి మధ్యలో అన్నంత ఘోరంగా కూడా కాదనమాట. అలా వెళ్ళిపోద్ది అంతే. జస్ట్ ఇలా వచ్చి ఓకే సినిమా చూసామా చూడలేదని తెలియదు కానీ అలా వెళ్ళిపోద్ది. సో దానివల్ల మనకు అంత వరస్ట్ అంటే టార్చరు లేదంటే హెడేక్ అలాంటి టార్చర్ ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి మరి అంత దారుణం కాదు. అంటే జస్ట్ ఇదేని ఇచ్చాను. సో ఓవరాల్గా మీకైతే నా రివ్యూ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను.